కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో మెట్రో సహా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం కావడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. నగరంలోని అనేక పాఠశాలలు సెలవు ప్రకటించాయి. పలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం ఉందని ఇండిగో తెలిపింది. పలు ప్రాంతాలలో విద్యుదాఘాతంతో 3 మృతి చెందారని అధికారులు తెలిపారు. కోల్కతాలోని గరియాకామ్ దహరి ప్రాంతంలో అత్యధికంగా 33.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోధ్పూర్ పార్క్లో 28.5, కాళీఘాట్లో 28, బాలిగుంజిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. साइड दो बाबा, एक तो साइड दो।